కొత్తగా ఏర్పడినటువంటి అనకాపల్లి అదే విధంగా ఏసర్ జిల్లాలు ఏమైతే ఉన్నాయో ఆ జిల్లాల నుంచి ఈ రోజు సమస్యని వారి యొక్క గోడుని వినే పరిస్థితిలో కూడా ఈ రోజు జిల్లా కలెక్టర్ కి కానివ్వండి, లేదంటే జాయింట్ కలెక్టర్ గారికి కానివ్వండి, ఐటీడీఏ పిఓ కానివ్వండి, అదే విధంగా సబ్ కలెక్టర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ గారు కానివ్వండి, ఎవ్వరు కూడా ఈ రోజు రాకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా వీరందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అని కూడా నేను ఈ రోజు మీ మీడియా ముందు నేను తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వాలైనా ఉండొచ్చండి, ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తులు, అదే విధంగా ప్రజల చేత ఎన్నుకోబడి జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా, ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ రోజు పక్కన పెట్టేసి ఏఎస్ఆర్ జిల్లాని వైఎస్ఆర్ జిల్లాగా పరిగణించి ఈ రోజు ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయట్లేదు అనేది ఈ రోజు మీరందరూ కూడా చూశారు.